హలో ఆల్. సో ఈ వీడియో స్పెషల్గా నేను ఫ్రెషర్స్ కోసం క్రియేట్ చేస్తున్నా. సో మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తున్నారు, ఫుల్ స్టాక్ ఉంది, AWS డెవాప్స్, అనలిటిక్స్, పవర్ బిఐ, ఏదైనా జాబ్స్, టెస్టింగ్ జాబ్స్. ఓకే, సో చాలా స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేయండి, సార్ మాకు ఈమెయిల్స్ వస్తున్నాయి ఓకే జాబ్ గురించి, కానీ మేము అప్లై చేయలేదు. ఎట్లాంటి ఈమెయిల్స్ వస్తున్నాయి? ఇవి ఒక స్కామ్ ఉంది. ఓకే, ఇది ఓపెన్గా స్పామ్ ఉన్నాయి, ఫ్రాడ్స్ ఉన్నాయి. ఓకే, ఒక స్కామ్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మెసేజ్ చేస్తున్నారు, లేకపోతే కొంతమందికి నార్మల్ మెసేజ్ కూడా వస్తున్నాయి. సెకండ్ థింగ్, వాట్సాప్లో కూడా వాళ్ళు రీచ్ అవుతున్నారు. థర్డ్ థింగ్, ఈమెయిల్ ద్వారా. సో ఈ ఈమెయిల్స్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి అంటే, మీరు ఒకవేళ ఇండీడ్ ఉంటుంది, naukri.com, shine.com, ఇట్లాంటి చాలా వెబ్సైట్స్ ఉంటాయి, పోర్టల్స్ ఉంటాయి, జాబ్ పోర్టల్స్. మనం ఏం చేస్తామంటే మీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారు, రైట్? సో రెజ్యూమ్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అన్ని మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఎట్లయినా ఫ్రెషర్స్ ఉన్నారు. ఓకే, సో ఎట్లయినా మనకు జాబ్స్ కావాలి. సో ఫ్రెషర్స్కి ఇప్పుడు మెయిన్ అంటే మనం స్కిల్స్లో అప్గ్రేడ్ అయితే లేదు, ఇంకా ఏంటంటే మనకు జాబ్ కావాలా, ఎట్లయినా మనకు జాబ్ కావాలా, అంతే ఉంది మనకు, రైట్? ఎంతైనా డబ్బులు ఇచ్చేస్తాం మనం, కానీ మాకు జాబ్ కావాలా. సో మన పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి బెనిఫిట్ ఇది. సో కొంత కంపెనీస్ వాళ్ళు, ఈ స్కామర్స్, కంపెనీ కాదు, వాళ్ళు స్కామర్స్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు డైరెక్ట్గా మీకు మెయిల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ ఏముంటుంది, మెయిల్ ఏముంటుంది మీకు, ఓకే మేము ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఏజెన్సీ ఉంది, మాది కన్సల్టెన్సీ ఉంది, మేము మీకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తా, అండ్ ఈ పర్టికులర్ సర్వీస్ కోసం మేము ఇంత ఛార్జ్ చేస్తున్నాం. సో మీరు ఇది ఫస్ట్ పే చేయండి, తర్వాత మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. ఓకే, సో కొన్ని కంపెనీస్ ఎట్లా చేస్తారంటే, కొంతమంది ఓకే పే చేసేస్తారు, తర్వాత వాళ్ళు ఏదైనా డమ్మీ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేస్తారు, తర్వాత వాళ్ళు లేకపోతే అసలుకి వాళ్ళు రెస్పాన్స్ కూడా చేయరు. ఒకవేళ మీరు అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది రెస్పాండే చేయరు మీకు. కొంతమంది ఎట్లా అంటే డమ్మీ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేసేస్తారు, అంటే మీకు ఏం రెస్పాన్స్, అదే సార్ మీరు ఫెయిల్ అయిపోయినారు, ఓకే జస్ట్ దట్స్ ఇట్. ఇంకా ఏంటంటే మీకు ఇంకా పర్టికులర్ ఇంకా ఇంటర్వ్యూస్ కావాలంటే మళ్ళీ పేమెంట్ చేయండి, ఇట్లా ఉంటుంది. ఇంకా కొన్ని మెయిల్స్ వస్తున్నాయి. ఓకే, సెకండ్ టైప్. ఓకే, సో ఓకే ఇది నేను ఓకే ఏముంది, ఓకే ఒక జస్ట్ రిమెంబర్ చేస్తున్నా. ఓకే, సెకండ్ ఈమెయిల్ ఏముంది అంటే, ఒక మెయిల్ వస్తుంది, దాంట్లో ఏమంటే మీరు ఆల్రెడీ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిపోయింది, మీ CV షార్ట్ లిస్ట్ అయిపోయింది. ఇది డైరెక్ట్ మీకు ఆఫర్ లెటర్ కూడా అటాచ్మెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, లేకపోతే లింక్ వాళ్ళు అటాచ్ చేస్తారు. మీరు అన్ని మీ సర్టిఫికేట్స్ దాంట్లో అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డ్స్, ఇవి అన్ని ఫొటోస్ అప్లోడ్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే రిఫండబుల్ డిపాజిట్ అమౌంట్, మీరు డిపాజిట్ అమౌంట్ కట్టాలా, 1 lakh రూపీస్ అట్లా, లేకపోతే 50,000, 30,000 అట్లా మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే ఇది అప్రూవ్ అవుతుంది. అండ్ ఈ డిపాజిట్ అమౌంట్ మేము ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇది ట్రైనింగ్ ఛార్జెస్. ఓకే, ఒకవేళ మీరు మిడిల్లో డ్రాప్ అవుట్ అయితే ఇది నాన్ రిఫండబుల్ ఉంటుంది. ఓకే, లేకపోతే మీరు 1 year తర్వాత మా దగ్గర జాబ్ చేసిన తర్వాతనే ఈ పర్టికులర్ రిఫండబుల్ అమౌంట్ మీకు ఇస్తారు. అండ్ నేను క్లియర్గా చెక్ చేసిన ఈమెయిల్స్, కొన్ని ఈమెయిల్స్ ఎట్లా ఉంది అంటే 6 months దాకా మీరు జస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో ఉంటారు, 6 months దాకా మీకు 3,000 ఇస్తారు స్టైఫండ్. ఓకే, కొంతమంది 5,000, కొంతమంది ₹1 కూడా ఇవ్వరు. ఓకే, తర్వాత మీకు 3 lakh ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది, 6 lakh ప్యాకేజ్, 5 lakhs ప్యాకేజ్ అట్లా మెన్షన్ చేస్తారు. ఇవి క్లియర్గా స్కామ్స్ ఉన్నాయి. మీకు ఎవరైనా జాబ్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామే. ఓకే, సో ఎవరికి డబ్బులు పే చేయకండి, మీ స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకోండి. డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్ ఉంటుంది, కంపెనీ ఈమెయిల్స్ ఉంటుంది, ఆ ఈమెయిల్స్కి మీ ప్రొఫైల్ షేర్ చేయండి. అక్కడనే పోర్టల్స్ ఉంటుంది, ఆ పోర్టల్స్లోనే మీరు పర్టికులర్ రెజ్యూమ్స్, మీ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. ఓకే, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, డైరెక్ట్ వాకిన్స్ ఉంటాయి, అట్లాంటి సేమ్ పర్టికులర్ ఫాలో చేయండి. ఓకే, ఇట్లాంటి ఈమెయిల్స్ వస్తే, మెసేజెస్ వస్తే, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు, ఇది డిపాజిట్ అమౌంట్ ఉంది, ఇది ట్రైనింగ్ అమౌంట్ ఉంది అంటే దానికి ఎంటర్టైన్ చేయకండి. ఓకే, డైరెక్ట్గా ఇగ్నోర్ చేసేసండి, లేకపోతే బ్లాక్ చేసేసండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే గైస్.